మిత్రులందరికీ ముందుగా నమస్తే. ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే కానీ, ఫోన్పే, ఈ పేటిఎమ్స్ అనే విషయాలపైన ఎవరికి తెలియని విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే. మనం ఎక్కడ వెళ్ళినా సరే స్కాన్ కానీ లేకపోతే ఫోన్పే, గూగుల్ పే మనం పేమెంట్స్ చేస్తుంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న ప్రపంచం, పోటీ ప్రపంచంలో టెక్నాలజీ మారుతున్న, టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతున్నా సరే మన దేశంలో మూఢనమ్మకాలు, విశ్వాసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా మూఢనమ్మకాలపై యువకులు దృష్టి పెడుతున్నారు. ఇది రేపొద్దున జనరేషన్కి చాలా ప్రమాదం. టెక్నాలజీ మారుతుంటే మనం టెక్నాలజీతో పరిగెట్టాలి తప్ప ఆది మానవులుగా, పూర్వ మనుషులుగా వెనకకి వెళ్ళిపోతున్నాం. ఈ పేమెంట్స్ విధానం ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పటికీ యూపీఐ పేమెంట్స్ వాడుతుంటే దానికి రెట్టింపు ముందుగా పరిగెడుతుంది చైనాలో. అక్కడ పేమెంట్స్ 2023 నుంచే డెవలప్ చేశారు ఈ టెన్సెంట్ అనే కంపెనీ. అక్కడ ఆ కంపెనీ విధానం ఏంటంటే, మనం స్కాన్ చేయకుండా, యూపీఐ పేమెంట్స్ చేయకుండా డైరెక్ట్ మన చెయ్యి రికగ్నైజ్ చేస్తూ మనం అరచెయ్యి పెడితే స్కాన్ అయిపోయి పేమెంట్స్ ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయి ఈ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే విధానం అక్కడ నడుస్తుంది. అంటే ఆ చైనా దేశం ఎంత ముందుకెళ్తుంది మనం అర్థం చేసుకోవచ్చు. మనకంట అన్ని విధాలుగా ముందుంది ఆ దేశం. అలా మన దేశం కూడా బాగుపడాలంటే యువకులు అలాంటి మూఢనమ్మకంపై దృష్టి సాధించకుండా టెక్నాలజీ వైపు పరిగెడితే మన లక్ష్యాలు కూడా సాధించుకుంటాం. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే మనం సమాజంలో చూస్తున్నాం, రోజు రోజుకి సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఈ టెక్నాలజీ పరంగా కానీ ఎంతో డెవలప్ అవుతుంది. కానీ మనం చదువుకున్న విద్యార్థులు కూడా అటువైపు దృష్టి పెట్టకుండా లేనిపోని విషయాలు, సోషల్ మీడియా కానీ లేనిపోని విషయాలపైన దృష్టి పెట్టి మన జీవితం మనమే చెడగొట్టుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. ఇది మంచిది కాదు. మనం ఒక చదువుకున్న యువకులుగా మనకు మంచి ఆలోచన, మంచి విధానంతో వెళ్తే మన దేశానికి ఎంతో కొంత తోడ్పడతాం. మన దేశానికి అభివృద్ధి విధంగా నడిపించే విధంగా మనం ఉంటాం. ఇది నా అభిప్రాయం మాత్రం. ధన్యవాదాలు.